పట్టణంలోని ఎన్ఎస్పీ కాలనీ వద్ద అక్రమంగా గంజాయిని తరలిస్తున్న 5 వ్యక్తులను తిరువూరు సిఐ గిరిబాబు, ఎస్ఐ సత్యనారాయణ సారథ్యంలో పోలీసు బృందం అరెస్టు చేయడమైంది. అరెస్టు చేయబడ్డ నిందితులు వివరాలు ఇవే. 1. కోట ఆకాష్ ఆసి సన్నాఫ్ కిషోర్, వయసు 20 సంవత్సరాలు, కులము మాదిగ, రాజుపేట, తిరువూరు పట్టణం. నాగుల వైష్ణవ్ కుమార్ చందు సన్నాఫ్ చెన్నకేశవులు, వయసు 19 సంవత్సరాలు, కులము గౌడ, పోలిశెట్టిపాడు గ్రామం, ఏకొండూరు మండలం. నాగవరపు కళ్యాణ్ పీకే సన్నాఫ్ నాగరాజు, వయసు 22 సంవత్సరాలు, కులము రజక, నడిమి తిరువూరు పట్టణం. చావల రాజు తంబిరాజు సన్నాఫ్ కృష్ణ, వయసు 24 సంవత్సరాలు, కులము మాదిగ, చింతల కాలనీ, మధిర రోడ్, తిరువూరు పట్టణం. కంచపోగు వెంకటేశ్వరరావు వెంకీ సన్నాఫ్ కృష్ణ, వయసు 24 సంవత్సరములు, కులము మాదిగ, అక్కపాలెం గ్రామం, తిరువూరు మండలం. పోలీసుల దర్యాప్తులో ఎన్ఎస్పీ కాలనీ వద్ద పై 5 వ్యక్తులు ప్రతి ఒక్కరూ ఒక్కో కిలో చొప్పున గంజాయి పంచుకుంటుండగా పట్టుబడ్డారని, మొత్తం 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఈ రైడ్ ను తహసీల్దార్ ఉదయభాస్కర్, విఆర్ఓలు సత్తార్, నాగుల్ మీరా గారి సమక్షంలో నిర్వహించారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని సిఐ గిరిబాబు తెలిపారు. ఈ కోట ఆకాష్ అనే అతను, వైష్ణవ్ కుమార్, నాగవరపు కళ్యాణ్, వీళ్ళు ముగ్గురు కూడా అక్కడ సీలేరు నుంచి గంజాయి ప్రొక్యూర్ చేసుకుని ఇక్కడ తిరువురు తీసుకురావడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఈ పంచుకోవడానికి అక్కడ ఎన్ఎస్పీ కాలనీ దగ్గర పాడుగోలు బిల్డింగ్ దగ్గర ఉండగా వీళ్ళని నమ్మదగిన సమాచారంతో పట్టుకోవడం జరిగింది. వీళ్ళ మీద క్రైమ్ నెంబర్ 186/2025 అండర్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు నేను చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా తెలియజేయండి ఏమన్నా, ప్రజలందరికీ తెలియజేయండి ఏమనగా, ఈ గంజాయి ఇతర మత్తు పదార్థాల వాడకం అనేది చాలా ప్రమాదం. వీటిని సేవించడం కానీ అలాగే రవాణా చేయడం కానీ చాలా సీరియస్ క్రైమ్. ఇటువంటి నేరాలకు పాల్పడినట్లయితే వాళ్ళ మీద చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి మత్తు పదార్థాలు వ్యసనాలకు దూరంగా ఉండాలి. అదేవిధంగా గంజాయి కానీ మత్తు పదార్థాలు కానీ ఇటువంటి వాటికి సంబంధించి ఏ విధమైన సమాచారం ఉన్నా వెంటనే పోలీసు వారికి తెలియజేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. పత్రికా సోదరులందరికీ శుభోదయం. నేను నా పేరు గిరిబాబు, తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్. నిన్న అనగా 8/7/2025 సాయంత్రం తిరువూరు ఎస్ఐ కేజీయు సత్యనారాయణకు రాబడిన నమ్మదగిన సమాచారం మేరకు తిరువూరు ఎంఆర్ఓ అదేవిధంగా స్టేషన్ సిబ్బంది సాయంతో ఎన్ఎస్పీ కాలనీ పాడుబెట్టు బిల్డింగ్ దగ్గర గంజాయి అక్రమ రవాణా గురించి సమాచారం మీద రైడ్ చేయగా 5 వ్యక్తులు పట్టుబడడం జరిగింది. వీళ్ళ 5 కూడా తిరువూరుకు చెందిన కోట ఆకాష్, నాగుల కళ్యాణ్, చావాల రాజు, కంచిపోగు వెంకటేశ్వరరావు, అదేవిధంగా పూరిశెట్టిపాడు గ్రామానికి చెందిన నాగులూరి వైష్ణవ్ కుమార్. వీళ్ళ 5 కూడా అక్కడ పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి 5 కేజీలు గంజాయి సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ మీద క్రైమ్ నెంబర్ 186/2025 కింద నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోథెరపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేయండి అనగా, ఈ మత్తు పదార్థాలు కానీ గంజాయి కానీ ఇటువంటి సేవించడం కానీ రవాణా చేయడం కానీ వాటితో వ్యాపారపరమైన లావాదేవీలు వ్యాపారం చేయడం కానీ చట్టరీత్యా నేరం. ఇటువంటి చర్యల దేశం మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గంజాయి కానీ ఇతర మత్తు పదార్థాలు కానీ సేవించే వాళ్ళు కానీ లేదంటే రవాణా చేసే వాళ్ళు కానీ అటువంటి సమాచారం ఏమైనా ఉన్నట్లయితే తిరువూరు పోలీసు వారికి సమాచారం అందించి సహకరించగలరని కోరి ప్రార్థిస్తున్నాం.